నమస్తే. నేను మీ అశ్విని కుమార్. మార్చి 14వ తారీఖు కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక ట్రాన్స్పరెన్సీ ఇన్ పబ్లిక్ ప్రావిడెంట్ యాక్ట్ కేటీపీపీ అనే ఒక యాక్ట్ ద్వారా రిజర్వేషన్ 4% ముస్లిమ్స్కి గవర్నమెంట్ కాంట్రాక్ట్ వర్క్స్లో అంటూ కూడా కర్ణాటక అసెంబ్లీ తీర్మానించింది. ఆ తర్వాత కూడా అసెంబ్లీలో బిల్లును పెట్టారు. బిల్లు పెట్టిన రోజు పెద్ద రక్కస్ గొడవలు జరిగినాయి. బీజేపీ ఎమ్మెల్యేలు కూడా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది అసెంబ్లీ నుంచి. ఆ తర్వాత జరిగిన పరిణామాలు, అలాగే 23వ తారీఖు నాడు కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శివకుమార్ డీకేఎస్ ఆయన ఒక ఎలక్ట్రానిక్ మీడియాతో ఉద్దేశించి మాట్లాడుతూ ముస్లింల కోసం, ముస్లిం రిజర్వేషన్ల కోసం మేము అవసరమైతే భారత రాజ్యాంగాన్ని మారుస్తాము. చాలాసార్లు చాలా వర్డిక్ట్స్ ద్వారా చాలాసార్లు కాన్స్టిట్యూషన్ మార్చారు. మేము కూడా ఈ ముస్లిం రిజర్వేషన్ కోట 4% కోసం అవసరమైతే కాన్స్టిట్యూషన్ మార్చడానికి కూడా వెనకాడం. మాకు తెలుసు అవతల వాళ్ళు ఆ కోర్టుల చుట్టూ తిరుగుతారు, మేము కూడా ఫైట్ చేస్తాము, మేము రాజ్యాంగాన్ని మారుస్తాం ఈ రిజర్వేషన్ కోసం అంటూ కూడా చాలా క్లియర్గా మాట్లాడారు. 24వ తారీఖు పార్లమెంట్ సెషన్స్లో కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు అట్లాగే జేపీ నడ్డా దీని గురించి రాజ్యసభలో ఈ విషయం గురించి ప్రస్తావించినప్పుడు మల్లికార్జున ఖర్గే ఆయన లేచి కాంగ్రెస్ ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ రాజ్యాంగాన్ని అవమానపరచదు, ఎవరైనా అవమానపరచాలని చూస్తే కూడా లేదా మార్చాలని చూసినా కూడా కాంగ్రెస్ పార్టీ దాన్ని ఖండిస్తుంది, అట్లాగే పోరాడుతుంది. భారత్ జోడో యాత్ర కూడా మేము చేసింది కూడా దీని గురించి అంటూ కూడా ఆయన వర్షన్ ఆయన చెప్పారు. శివకుమార్ చాలా సీనియర్ నాయకుడు అని చెప్పచ్చు, రాజకీయ నాయకుడు. దాదాపు 36 సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. కాంగ్రెస్కు బాగా నమ్మిన బంటు. ఆయన మాట్లాడిన దానికి యూటర్న్ తీసుకున్నాడు. బీజేపీ అంతా కూడా అబద్ధాలు చెప్తుంది, నేను రాజ్యాంగాన్ని మారుస్తామని ఎక్కడా కూడా మాట్లాడలేదు, ఇదంతా కూడా బీజేపీ నమ్మి చేస్తున్న విష ప్రచారం, లైస్ అంటూ కూడా ఆయన మళ్ళీ మీడియాను ఉద్దేశించి మాట్లాడారు కర్ణాటకలో. సో ఏం జరుగుతుంది? 2024 ఎన్నికలప్పుడంతా కూడా ఎన్నికల ప్రచారం ఒక కొత్త పందాలో నడిచింది కాంగ్రెస్ పార్టీ. అందుకే కాంగ్రెస్ ఫేక్ లైస్ అంటారు, కాంగ్రెస్ ఫేక్ గ్యారంటీస్ అంటారు, కాంగ్రెస్ ఫేక్ ప్రామిసెస్ అంటారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా రాహుల్ గాంధీ ఆయన మాట్లాడతాడు, మాట్లాడిన దానికి పొంతన ఉండదు, మళ్ళీ తర్వాత యూటర్న్ తీసుకుంటారు. ఈ మధ్యకాలంలోనే కొన్ని నెలల కిందట రిజర్వేషన్స్ ఉండాలన్నిట్లో అన్నారు, ఇప్పుడేమో మెరిట్ గురించి మాట్లాడుతున్నాడు. అట్లాగే ఎక్కడ పొంతలు లేని ఉంటాయి. 2024 లోక్సభ ఎన్నికల ప్రచారం పూర్తిగా ఆయన చేసిన ఒకే ఒక్క విషయం, ఎక్కువ శాతం జనాల్లోకి ఈ అబద్ధాన్ని తీసుకెళ్ళడానికి ప్రయత్నించాడు. అదే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదా బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది, ఎస్సీ ఎస్టీ ఓబీసీలు అందరికీ రిజర్వేషన్లు కట్ చేస్తుంది, రాజ్యాంగాన్ని మార్చడానికి ఖచ్చితంగా అదే ఆలోచనతో ఉన్నారు బీజేపీ నాయకులు. అట్లాగే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అని భారత రాజ్యాంగాన్ని పుస్తకాన్ని అట్లా పట్టుకుని బుక్ని అంతా ప్రచారం చేశాడు ఆయన. ఆ తర్వాత కూడా వాయనాడ్ ఎంపీ ఆయన సోదరి ప్రియాంక గాంధీతో కూడా లోక్సభ ముందు కాన్స్టిట్యూషన్ని కిల్ చేస్తున్నారు, సేవ్ డెమోక్రసీ అంటూ కూడా వివిధ రకాల ఆహాభావాలతో ఇద్దరు కలిసి నడుచుకుంటూ వెళ్ళారు లోక్సభలోకి. మోడీ ఆ ఎన్నికల ప్రచారంలోనే చాలా క్లియర్గా చెప్పాడు, నేను ఆ వీడియో కూడా పెడతాను. కాంగ్రెస్ పార్టీ ముస్లింలకి రిజర్వేషన్లు పెంచడానికి, ముస్లిమ్స్ని ఎపీజ్ చేయటానికి, ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్ని కట్ చేస్తుంది, ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా ఆయన కూడా లోక్సభ ఎన్నికల ప్రచారంలో చెప్పాల్సి వచ్చింది. ఎవరూ నమ్మలేదు. చాలా చోట్ల కూడా బీజేపీకి ఆ ఓబీసీ ఎస్సీ ఎస్టీలో అయితే ఆ భయం అయితే నిజంగానే బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుందా అన్న ఒక ఆలోచన, ఆ విషయాన్ని వాళ్ళ మైండ్లోకి వెళ్ళటానికి సక్సెస్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అందుకే బీజేపీ అనుకున్నన్ని స్థానాలు కూడా గెలవలేకపోయింది. చాలా చోట్ల ఈసారి బీసీ ఎస్సీ ఎస్టీ ఓటు బ్యాంక్ కూడా ఓట్స్ కూడా కట్ అయినాయి బీజేపీ పార్టీకి. కాన్స్టిట్యూషన్ మార్చాలని ముస్లిం ఎపీజ్మెంట్, ముస్లిమ్స్ ఎప్పుడు కూడా ఎక్కువ శాతం అందరికీ తెలిసిందే కాంగ్రెస్ పార్టీ వైపే ఉంటారు. ఇదేం కొత్త విషయం కాదు. ముస్లిం ఓటు బ్యాంక్ ఎక్కువ
కాంగ్రెస్ వైపుకే మళ్ళుతూ ఉంటుంది. ఈ రిజర్వేషన్ కోటాలు అనేది కూడా కొత్తగా తీసుకొచ్చింది కాదు. వాళ్ళందరికీ తెలుసు ఇది కోర్టు కొట్టేస్తుందని తెలుసు, కాన్స్టిట్యూషన్కి ఎగెనిస్ట్ అని తెలుసు. 2010లోనే యూపీఏ చైర్పర్సన్గా ఉన్నప్పుడు సోనియా గాంధీ ఆవిడ కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ముస్లిమ్స్కి రిజర్వేషన్స్ దీని మీద మేము ఒక 6 నెలలు ప్లాన్ చేస్తున్నాము, వీటన్నిటి మీద ఒక 6 months ప్లాను అంటూ కూడా ఆవిడ అఫీషియల్గా స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ తర్వాత పక్కదారికి వెళ్ళిపోయింది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు అది అవ్వదని. డీకే శివకుమార్ కూడా ఈరోజు అదే స్టేట్మెంట్ తీసుకొని వచ్చారు. వాళ్ళందరికీ తెలుసు, కానీ ఓన్లీ ఎపీజ్మెంట్ పాలిటిక్సే వాళ్ళకి అంతకు మించి ఏమీ లేదు. ఇవన్నీ కూడా 1946లోనే ఇండియన్ కాన్స్టిట్యూషన్ లేదా అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ, అప్పుడు కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ, ముస్లిం లీగ్స్ అంతా కూడా మాకు ఎట్లా రిజర్వేషన్ కావాలంటే మతానికి సంబంధించి అక్కడ రిజర్వేషను ఉండదు, ఇవ్వము అని చెప్పి కూడా సర్దార్ పటేల్ వీళ్ళందరి సారథ్యంలో అప్పుడంతా కూడా దాన్ని కొట్టేయటం జరిగింది. ఒప్పుకోలేదు కూడా, మతానికి సంబంధించి రిజర్వేషన్స్ ఉండవని. సో అది అందరికీ తెలిసిందే, మతం మీద రిజర్వేషన్ అనేది ఉండదని. బట్ ఈ ఎపీజ్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ పార్టీ స్కై లిమిట్కి తీసుకెళ్ళి రేపు పొద్దున ఇదిగో మీకు మేము ఇద్దాం అనుకున్నాము, బీజేపీ పార్టీ ఒప్పుకోలేదన్న ఒక విష ప్రచారాన్ని ఇంకా కూడా జనాల్లోకి తీసుకెళ్లాలన్నదే వాళ్ళ ఉద్దేశం. శివకుమార్ చెప్పినట్టుగా రాజ్యాంగాన్ని మార్చచ్చు, రాజ్యాంగాన్ని మార్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వం కూడా గత 10 సంవత్సరాల్లో ఒకసారి కాన్స్టిట్యూషన్ని మార్చాల్సి వచ్చింది. 10% రిజర్వేషన్ ఈడబ్ల్యూఎస్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఆ సందర్భంలో కాన్స్టిట్యూషన్ మార్చాల్సి వచ్చింది. అంతే తప్ప ఒక మతానికి సంబంధించో ఇట్లా ఎక్కడా కూడా వాళ్ళు ఇచ్చింది లేదు. కర్ణాటకలో చూస్తే మనం పూర్తిగా అసమ్మతి కాంగ్రెస్ పార్టీలోనే అంతర్గతంగానే ఉంది. అట్లాగే ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. ఎంత వ్యతిరేకత అంటే ఎప్పటికప్పుడు ఎన్నికలు జరిగితే కనుక కాంగ్రెస్ పార్టీని పూర్తిగా ఖచ్చితంగా ఓడిస్తారు, అది మాత్రం సత్యం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఒక పక్క అన్ని రకాల రేట్లు పెంచుతూనే ఉన్నారు, నిత్యావసరాల సరుకుల నుంచి అన్నీ పెంచుతున్నారు. ఇంకొక పక్క వాళ్ళకి తెలుసు ఓడిపోతారు, ఈ ముస్లిం ఓట్ బ్యాంక్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని వక్ఫ్ ప్రాపర్టీస్కి సంబంధించి బడ్జెట్లో, అసెంబ్లీ బడ్జెట్లో రక్షణ కింద అని ఒక 150 కోట్లు, అట్లాగే హాజ్ బిల్డింగ్కి, ఈ ఇమామ్స్కి 6,000 రూపాయల జీతాలు పెంచటము, ఇవన్నీ కూడా చేసుకుంటూనే వస్తుంది కర్ణాటక ప్రభుత్వం. 6 కోట్ల పాపులేషన్ ఉన్న కర్ణాటకలో 79 లక్షల మంది వరకు ముస్లిమ్స్ ఉన్నారు. ఈ 79 లక్షలు సాలిడ్గా కాంగ్రెస్ పార్టీకి ఓటు పడేట్టుగా అడుగులు వేస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ ఆలోచించుకోవాలి హిందువులందరూ కూడా. కర్ణాటకలో జరిగింది జరిగిపోయింది. మరి ఎట్లా ఎపీజ్మెంట్ పాలిటిక్స్, సెక్యులర్ పార్టీస్ అని చెప్పుకుంటారు, సెక్యులర్ ముసుగులో ఎట్లాగే ఒక మతానికి సంబంధించి వాళ్ళకి ఈ ఎపీజ్మెంట్ పాలిటిక్స్ చేస్తూ ఉంటారు. మిగతా లేదా హిందూస్కి వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ ఓబీసీస్ వీళ్ళంతా కూడా అంబేద్కర్ రాజ్యాంగం, అంబేద్కర్ అంటే మాకు చాలా గౌరవము, ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే మాకు చాలా గౌరవం అంటారు. కానీ ఇటుపక్క చేసేది తెర వెనకంతా కూడా ఇదే. సో సమయం వచ్చింది కర్ణాటకలో, అట్లాగే భారతదేశ ప్రజలందరూ కూడా చూస్తున్నారు. ఆ యూనిటీని డివైడ్ చేయడానికి ప్రయత్నిస్తోంది. ఎప్పటి నుంచో కూడా కాంగ్రెస్ పార్టీ మీద అదే ఆరోపణ ఉంది, దాన్ని నిజం చేయడానికి ప్రయత్నిస్తున్నారు శివకుమార్ లాంటి వాళ్ళందరూ కూడా. ఎంత యూటర్న్ తీసుకున్నా కూడా ఆ వీడియో ఎవిడెన్స్లు అన్నీ ఉన్నాయి శివకుమార్ మాట్లాడిన దానికి. మల్లికార్జున్ ఖర్గే ఎంత ఖండించినప్పటికీ కూడా శివకుమార్ వర్డ్స్ అంతా కూడా ప్రూఫ్ కింద ఉన్నాయి. ముస్లిమ్స్కి 4% కాంట్రాక్ట్ రిజర్వేషన్ గవర్నమెంట్ కాంట్రాక్ట్స్లో ఉన్నది కర్ణాటక అసెంబ్లీలో పాస్ అయింది, వాళ్ళు ప్రవేశపెట్టింది ప్రూఫ్ ఉంది. ఇవన్నీ పెట్టుకుని కూడా రాహుల్ గాంధీ అప్పుడు అబద్ధపు ప్రచారం చేశారు, బీజేపీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారని. మరి ఇలాంటప్పుడు ఒక మతానికి సంబంధించి ఇలాంటి ఎపీజ్మెంట్ పాలిటిక్స్ తీసుకొచ్చి ఇంత రాజ్యాంగాన్ని మారుస్తారంటూ సాక్షాత్తు ఒక కాంగ్రెస్ పార్టీ నాయకుడే మాట్లాడుతున్నప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు స్పందించలేదు? అది ఆయనకి విజ్ఞతకే వదిలేద్దాం. థ్యాంక్ యూ.